ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఒక రాజకీయ నాయకుడు అబద్ధం చెప్పటం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఒక రాజకీయ పార్టీ అబద్ధాన్ని ప్రచారం చేయటం అది కూడా కామన్ అయిపోయింది. ఇక రాజకీయ నాయకులు అంటే, రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు అనేటువంటి ఒక కంక్లూజన్కి ప్రజలు వచ్చారు. కానీ ఒక మీడియా అబద్ధాలు చెప్పకూడదుగా. మీడియా వార్తలు చెప్పాలి. కాకపోతే ఆ వార్తల్లో వాళ్ళ కొన్ని రాజకీయ పార్టీలతో టైఅప్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం బయాసుడిగా ఉండొచ్చు కాక. ఎంత అవునన్నా కాదన్నా ఇలా మీడియా బయాసుడిగా ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీకి కొంత పాడే మీడియా ఛానల్స్, మీడియా పేపర్స్ ఉన్నాయి. కాదు అనేది ఇక లేదు. కానీ ఒక అబద్ధాన్ని పనిగట్టుకొని ప్రచారం చేస్తే, నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తే, ఒక పార్టీ కరపత్రికలాగా పేపర్ తయారైతే చూడండి. ఇవాళ సాక్షి పేపర్ వార్త చూడండి మీరు. నిన్న అసెంబ్లీలో 4 గంటలకు పైగా తిరుమలలో జరిగినటువంటి వ్యవహారాల మీద, నకిలీ నెయ్యి మీద చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చని మీడియా రాయాలి. అసెంబ్లీలో జరిగిన చర్చను రాయాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన స్టేట్మెంట్ రాయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ రాయాలి. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మంత్రుల స్టేట్మెంట్ రాయాలి. సరే, వైసీపీ నాయకులు ఎవరో ప్రెస్ మీట్ పెట్టుంటారు, నిన్న పేరున మాట్లాడినట్టున్నారు, ఆయన మాట రాయాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి స్పందిస్తే జగన్మోహన్ రెడ్డి మాట రాయాలి. వీళ్ళ మాట రాయాలి. మీడియా చేసే పని ఇదే. వీళ్ళ వర్షను వాళ్ళ వర్షను ఇస్తారు, వాళ్ళకి కావాలనుకున్న వర్షన్ని హైలైట్ చేస్తారు. కానీ అసెంబ్లీలో జరిగిన చర్చకి ఒక మీడియా కౌంటర్ ఇవ్వటం ఏంటి? ఒక మీడియా మాట్లాడే ప్రయత్నం చేయటం ఏంటి? ఒకసారి చూడండి. మహాపచారం మీదే చంద్రబాబు, ఇది సాక్షి వాళ్ళు నిన్న అసెంబ్లీలో జరిగిన దానికి కౌంటర్ ఇస్తూ రాసిన బ్యానర్ ఐటమ్. అంటే ఇక్కడ ప్రతిపక్షం సాక్షియే, అంతేనా? మరి సాక్షి ప్రతినిధులు ఎవరన్నా అసెంబ్లీకి పోతే బాగుంటుందేమో. ఎట్లాగో వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది అసెంబ్లీకి ఎలక్టెడ్ కాబట్టి వాళ్ళ రాజీనామాలు చేపించి ఈ వార్త రాసినటువంటి జర్నలిస్టులు ఎవరన్నా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి పోతే బాగుంటుందేమో. సరే, ఇప్పుడు మహాపచారం మీదే చంద్రబాబు అని రాశారు కదా. సరే, ఈ వార్తలో నిజాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వార్త వరకు నిజాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 ఇచ్చారు. అంటే ఈ జీవోల ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా 746 ఉద్దేశం ఏంటి అంటే, 7 కొండలు శ్రీ వెంకటేశ్వర స్వామియే. తిరుమలలో ఉన్నటువంటి 7 కొండలు వెంకటేశ్వర స్వామి అంటాం కదా మామూలుగా. ఆ 7 కొండలు వెంకటేశ్వర స్వామియే అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు. జీవో ఇచ్చిన మాట వాస్తవం, దీనికి కాదు అనలేదు. కానీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ జీవో? 7 కొండలు వెంకటేశ్వర స్వామి అని ప్రత్యేకించి ప్రభుత్వం చెప్పాల్సిన పని ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు రాకముందు, ఈ ప్రభుత్వాలు ఏర్పడకముందు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించకంటే ముందు ఎప్పటి నుంచో వెంకటేశ్వర స్వామి 7 కొండల వాడు అనేది ప్రజల నమ్మకం. అక్కడ 7 కొండలు ఉన్నాయి, ఆ 7 కొండలకి వెంకటేశ్వర స్వామి అధిపతి అనేది ప్రజల నమ్మకం. ఆ 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనేది. కొత్తగా ప్రభుత్వం జీవో ఇచ్చి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, దాని వెనకాల జీవో నెంబర్ 746 వెనకాల ఉన్నటువంటి మతలబు ఏంటి అంటే, అంతకుముందు 2005లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే 2005 సెప్టెంబర్ 16వ తారీఖు జీవో నెంబర్ 338 సబ్జెక్టు కరప్షన్ ఆయన జీవో ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి 2 కొండల మీదే, 2 కొండలే, ఆ 7 కొండలు కాదు, అవి 2 కొండలే అని జీవో ఇచ్చాడు. ఆ జీవో నెంబర్ 338 వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరిగింది. హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేశారు. పోరాటం చేస్తే ఎక్కడ హిందూ లోట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీని కాదంటాయోనని చివరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా వ్యతిరేకిస్తే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తగ్గి కొత్త జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 746 ఇచ్చారు. జీవో నెంబర్ 746 ఇవ్వటానికి ఉన్న కారణం, అంతకుముందు ఇచ్చిన జీవో
కాదని ఇంకో జీవో ఇవ్వటం కోసం ఆ జీవోకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం వల్ల ఈ జీవో ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, అసలు ఏడుకొండల వాడికి మనం ఎవరు పరిధులు పెట్టడానికి, మనం ఎవరు జీవోలు ఇచ్చి ఇంతవరకు వెంకటేశ్వర స్వామి ఆస్తి అని చెప్పడానికి, ఈ లోకం మొత్తం ఆయిందే, ఈ విశ్వం మొత్తం ఆయిందే అని జనం నమ్మకం కదా. ఇది ప్రజల నమ్మకానికి సంబంధించింది. మనం జీవోలు ఇచ్చి ఎందుకు అసలు ఈ జీవోలు వద్దు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తే, అది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించి పోరాటం చేసినటువంటి 338 జీవో గురించి అది చెప్పలేదు. కానీ 746 జీవోని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు అంటూ వార్త రాశారు. ఏంటండి ఇది మీడియా పనా? ఇది మీడియా చేసే పనా? నిజానికి ఇదే సాక్షి పత్రికకి హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద ప్రేమ కనుక ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి, రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసిన వ్యక్తి, నిన్న నలుగురు మావోయిస్టుల అగ్రనాయకులు తెలంగాణలో లొంగిపోయారు కదా, వారంతా ఆర్ఎస్యూలో పనిచేశారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసి క్రమంగా మావోయిజం వైపు వెళ్ళారు. అలాంటి రాడికల్ సంఘంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు సోదరుడు పనిచేశారు. తిరుపతి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు, వాళ్ళు రాడికల్ స్టూడెంట్ యూనియన్లో లీడర్స్గా, మళ్ళీ కార్యకర్తలు కాదు నాయకులుగా ఎదిగారు. విద్యార్థి ఉద్యమాల సమయంలో స్టూడెంట్ వయసులో వాళ్ళు ఆర్ఎస్యూలో పనిచేశారు. దేవుని వ్యతిరేకిస్తూ అనేక కథనాలు రాశారు, అనేక మాటలు మాట్లాడారు. కొంతమంది అనొచ్చు ఆ రోజుల్లో వాళ్ళు అలా తర్వాత మారిపోయి ఉంటారు అని. మారారు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ అలాంటి వ్యక్తిని దేశపై తిరుపతి దేవస్థానం చైర్మన్గా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నిక్కచ్చిగా మొదటి నుంచి హిందూ భావాజాలం కోసం కట్టుబడి ఉన్నవాళ్ళు, దేవుడి మీద అమితమైన అభిమానం, గౌరవం, ప్రేమ, భక్తి ఉన్న వాళ్ళు ఎవరు దొరకలేదా? భూమన కరుణాకర్ రెడ్డిని ఎందుకు చైర్మన్గా పెట్టాల్సి వచ్చింది? భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, కమ్యూనిస్టు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు క్రిస్టియానిటీ నమ్ముతున్నారని చెప్పడానికి కూడా కొన్ని ఉన్నాయి. క్రిస్టియానిటీ నమ్మటం తప్పు కాదు, కమ్యూనిస్ట్గా ఉండటం తప్పు కాదు, మళ్ళీ ఈ రెండు తప్పు కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ విశ్వాసాన్ని నమ్ముకోవటానికైనా అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఒక మతాన్ని నమ్మొచ్చు, నా ఎదురుగా ఉన్నటువంటి కెమెరామెన్ ఒక మతాన్ని నమ్మొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. భారతదేశం హక్కుని, అవకాశాన్ని కల్పించింది. కానీ తిరుపతి దేవస్థానం అది మతానికి సంబంధించిన ఆలయం కదా, అక్కడ ఆ మతాన్ని గౌరవించారు, ఆ సాంప్రదాయం తెలిసిన వాళ్ళు, దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళు అక్కడ చైర్మన్గా ఉండాలి. అది మతానికి సంబంధించిన ప్లేస్ కాబట్టి. ఇప్పుడు చర్చిలో పాస్టర్గా ఎవరుంటారు? యేసు ప్రభువుని కొలిచే వాళ్ళు ఉంటారు. మసీదులో ఎవరుంటారు? అల్లాని నమ్మేవాళ్ళు ఉంటారు. అలాగే తిరుపతి దేవస్థానంలో కూడా పాలక మండలి చైర్మన్గా ఎవరుండాలి? దేవుని నమ్మేవాళ్ళు, దేవుని కొలిచేవాళ్ళు, హిందూ మతాన్ని పాటించే వాళ్ళు ఉండాలి. కానీ మతం పట్ల పెద్ద విశ్వాసం లేని వాళ్ళు, దేవుడు అంటే పెద్ద విశ్వాసం లేని వాళ్ళు కాదు కదా అక్కడ ఉండాల్సింది. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు, ఎవరు వ్యతిరేకించాం. అతను ఏ మతం అని ఎవరు అడగం, అతను ఏ కులం అని ఎవరు అడగం, అతను దేవుణ్ణి నమ్ముతాడా లేదా ఎవరు అడగం, మనకు అవసరం లేదు. అది ఎవరు వ్యక్తిగత ఇష్టం వాళ్ళది. కానీ తిరుపతి దేవస్థానం చైర్మన్గా పోతున్నప్పుడు మాత్రం నువ్వు దేవుణ్ణి నమ్ముతావా, వెంకటేశ్వర స్వామిని నమ్ముతావా, అసలు నువ్వు హిందువేనా అని అడుగుతాం. ఎందుకు అడుగుతాం? అది మతానికి సంబంధించిన ఆలయం కాబట్టి. మరి అలాంటి చోట భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మన్ ఎందుకు పెట్టారు? మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండోసారి చైర్మన్ చేశారు ఆయన్ని. మళ్ళా పైగా భూమనాస్ అంటారు వాళ్ళ సోదరుణ్ణి, అతను ఇప్పటికీ రాడికల్ స్టూడెంట్. మరి భూమన కరుణాకర్ రెడ్డి మారాలని ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. కానీ భూమన సుబ్రహ్మణ్య రెడ్డి ఆయన పేరు, ఆయన భూమనాస్ వాళ్ళ సోదరుడు ఇప్పటికీ కూడా నాస్తికుడుగానే ఉంటాడు. వాళ్ళ సోషల్ మీడియా చూస్తే మీకు అర్థమైంది. ఏదైనా నాస్తికుడు లేదంటే క్రిస్టియన్ భావజాలం ఉన్న వ్యక్తి. తప్పలేదు, మళ్ళా ఆ భావజాలను నమ్ముతున్నాడని తప్పంటారు. కాకపోతే అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తిరుపతి దేవస్థానం ఉద్యోగులకి ట్రైనింగ్ అధికారిగా పెట్టారు. అతను ఎందుకు పెట్టారు? అతనేమి ట్రైనింగ్ ఇస్తాడు? దేవుని నమ్మని వ్యక్తి దేవుణ్ణి కొలిచేటువంటి ఉద్యోగులకు, అర్చకులకు ఏం ట్రైనింగ్ ఇస్తాడు? అంటే ఇదంతా కూడా తిరుమల మీద జరిగిన కుట్ర అవునా కాదా? పరకామణి చోరీ జరిగితే, దేవుడి సొమ్ము దొంగతనం జరిగితే చిన్న దొంగతనమే కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కనిగా సమర్థిస్తాడు ప్రెస్ మీట్లో.
అంత కళ్ళ ముందు రాష్ట్ర ప్రజలంతా చూశారు. చివరికి శాలువాలు, పట్టు శాలువాలు కూడా కుంభకోణం జరిగిందని చెప్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. నకిలీ నెయ్యి అసలు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు, ఒక ఇన్నోవేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి. మామూలుగా ఏం చేస్తారు, నెయ్యిలో కల్తీ చేస్తారు, పాలలో కల్తీ చేస్తారు, కల్తీ పాలు కల్తీ నెయ్యి అంటారు కదా. కానీ నెయ్యి కాని నెయ్యిని, నకిలీ నెయ్యిని క్రియేట్ చేసి రసాయన మిశ్రమంతో ఒక నెయ్యిని క్రియేట్ చేసి దాన్ని తిరుమల దేవస్థానంలో కలిపారు. ఇది ఎవరు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట కాదు, చంద్రబాబు చెప్తున్న మాట కాదు. వాళ్ళు చెప్తే సరే, వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పారు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకతతో చెప్పారు అనుకుందాం. కానీ వైవి సుబ్బారెడ్డి గారు, వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్ళి వేపించుకున్నటువంటి, సుప్రీంకోర్టు నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, దాంట్లో సిబిఐ అధికారులు 2 ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు 2 ఉన్నారు, తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారి 1 ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ కాదని చెప్తూ సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి కలిసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక కమిటీ నియమిస్తే ఆ కమిటీ చెప్తుంది. ఆ కమిటీ నమ్మాలిగా మరి. వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కదా, ఆయనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా, ఆయన వెళ్ళినందుకే సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది కదా, ఆ కమిటీ విచారించి చెప్తుంది కదా అది నెయ్యే కాదు, అది నకిలీ నెయ్యి అని. మరి అది కదా రాయాల్సింది. ఎవరు అపచారం చేశారో రాయాలి కదా సాక్షి. రాయదలుచుకుంటే వార్తే రాయదలుచుకుంటే. సో ఒక అబద్ధాన్ని అలవోకగా ఎలా చెప్తారు, ఎలా జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు అంటానే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.